యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము ఇర్మీయా రాసిన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నీతిమంతులను పరిశోధించేవాడు దేవుడు. ఎంతోమంది కూడా అనుకుంటారు ఈ శ్రమ ఏంటి అని. శ్రమ ఏంటి అన్నవారు నిజంగా దేవునికి ఇష్టలుగా ఉన్నవారు కాదు. ఎంత శ్రమ వచ్చినా ఆ శ్రమను ఓర్చుకొని భరించినవాడు ధన్యుడు. ఎందుకంటే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. అతనిలో ఎక్కడా పాపం లేదు. కానీ యోబుని అక్కడ పరిశోధించుటకు దేవుడు అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు. ఈ రోజులలో కూడా దేవునిలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా, భక్తి జీవితం కలిగిన వారిగా ఉంటున్న వారి జీవితంలో కూడా దేవుడు ఒక పరీక్షగా పరిశోధించుట కోసము వారి మీదకి అపవాదికి సమయం ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎన్నో ఎదురైతాయి. మన పక్కనున్న వారే మనం నిందిస్తారు, మన ఎదుట ఉన్నవారే మనం విమర్శిస్తారు, మనని ఎన్నో మాటలు అంటారు, ఎన్నో విధమైన కష్టాలు, ఎన్నో ఆర్థికమైన సమస్యలు, ఎన్నో శోధనలు వస్తాయి. కానీ ఆ సమయంలో ఎందుకు అన్న ఒక మాట మన నోట రాకూడదు. ఒకటి దేవుని నిర్ణయము, దేవుని చిత్తము. ప్రభా నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించమని మనం అడగాలి. కానీ ఎక్కడా కూడా ఎందుకు ప్రభా నాకు ఈ శ్రమ అన్నావు అంటే ఇక నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లే. యోబు ఎక్కడా అనలేదు. యోబు భార్య కూడా ఎంత భయంకరంగా సాతానుడు ఎన్ని రకాలుగా చూస్తూ ఎన్ని రకాలుగా చేశాడో, ఎన్ని విధాలుగా చేశాడో. తన శరీరాన్ని బాధించాడు. మొదటిగా తన పిల్లలు కోల్పోయినట్టుగా చేశాడు. చుట్టుపక్కల అందరితో దూషింపచేశాడు. అనేక రకాలుగా చేసిన ఎక్కడా కూడా యోబు కింద కూడా కృంగిపోలేదు. ఎక్కడ విమర్శించినా సంతోషంగా దేవుడి చిత్తము, ఆయనే ఇచ్చాడు, ఆయన తీసుకెళ్తాడు, ఆయనే ఉంచుతాడు అనే ఒకే మాట. ఆ సమయంలో ఎంత విశ్వాసాన్ని కలిగి ఎక్కడ కూడా తన హృదయములో చిన్న నొప్పి కూడా కలగలేదు. దేవుడు పరిశోధించాడు, పరీక్షించాడు. యోబు విషయంలో సమయం అపవాదికి ఇచ్చాడు. చివరికి నీతిమంతుడిగా ఉన్న యోబు నీతిమంతుడిగానే ఉన్నాడు. ఈ రోజులలో అలా ఉంటున్నామా? మనకి ఆర్థికమైన కష్టాలు వచ్చినాయి అనుకోండి, వెంటనే ఏదైనా అబద్ధం ఆడటానికి కానీ అన్యాయపు పని చేయడానికి కూడా పరిగెడతారు కొంతమంది. ఎందుకు అంటే మాకేమీ లేదు కదా, ఒక చిన్న తప్పు మాట్లాడితే తప్పేముంది అంటారు. కానీ అక్కడ ఏమీ లేకుండా చేసిన యోబు నీతిమంతుడిగానే ఉన్నాడు. మన జీవితంలో నీతిమంతులైన వారికి వస్తుంది. ఎందుకు అంటే నీతిమంతుడిగా నీవు ఉన్నావా లేదా, నిజంగా నా అబద్ధముగా అక్కడ దేవుడిని పరిశోధించుటకు అపవాదికి సమయం ఇచ్చినప్పుడు ఎందుకు అని ప్రశ్న రాకూడదు. ఈ యొక్క సంవత్సరంలో ఎన్నో నిందలు, ఎన్నో విమర్శలు మా యొక్క కుటుంబంలో. ఒక ప్రక్కగా మందిరము కూల్చిపోయకు, వరదకి కొట్టకపోవుట, ఒక పక్కగా ఎన్నో రకాలుగా విమర్శన మాటలు, ఎన్నో విధాలుగా. ఆయనను కూడా ఎక్కడైనాను మేము కృంగిపోలేదు. ఎందుకు అంటే దేవునితో ఉంటున్న వారికి అది బాధగా అనిపించదు, నొప్పిగా బాధగా అనిపించదు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు మనకు అవి కేవలము మనను పరీక్షించుట కోసమే అటువంటి వస్తుంటవి. ఆ పరీక్షలో మనము ఎలా ఉండాలంటే ప్రతి దాని విషయంలో ఓర్చుకోవాలి. ఓర్చుకొని భరించడమే మనము చేయవలసింది. ఇంకా ఇవన్నీ కాదు, ఏమొచ్చినా ఓర్చుకోవడము, భరించడము, నిరీక్షణ చేత నిలిచి ఎదురు చూస్తూ ఉండాలి దేవుని కోసము. కానీ అయ్యో నాకెందుకు జరిగింది, అయ్యో నాకే జరగాలి, అయ్యో ఇలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు అన్నారు, ఎందుకు నేను ఇలా చేయకపోతే ఈ యొక్క విమర్శలు, ఇలా ఎన్నో రకాలుగా మాటలుగా పలకకూడదు. ఒక్క మాట ఎందుకు అంటే ఇంక నీ ఆశీర్వాదం పోయినట్లే. ఆ మాట మన నోటికి రాకూడదు. ఆ మాట రాకుండా నీ చిత్తం ప్రభా, నీ ఇష్టమా, నీవు ఎలా చెప్తే అలాగే ప్రభా అని మనము సంతోషంగా ఆయన ఇచ్చిన బాధ్యతను, ఆయన ఇచ్చిన పనిని చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా బ్లెస్ అయిపోతాం. ఆశీర్వదిస్తాడు దేవుడు.
యోబును ఆశీర్వదించాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి నీతిమంతులు, యథార్థమంతులు, సత్యంగా ఉంటూ దేవునితో ఉంటూ దేవుళ్ళ నిత్యము భక్తి జీవితం కలిగిన వారి పైన ఒక పరిశోధన జరిగించబడుతుంది, ఒక పరీక్షగా జరిగించబడుతుంది. ఈ యొక్క పరీక్షలో ఎవరు నిలిచి ఉంటారా, ఎవరు ఓడిపోతారా? ఎవరు నిలిచి ఉన్నవారు ధన్యులు, ఓడిపోయిన వారు సాతాను చేతికి చిక్కుబడ్డవారు. కాబట్టి ఇంత పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు శోధన విషయంలో తెలుసుకొని కూడా మనము అటువంటి శ్రమలు వచ్చినప్పుడు భరించడము, సహించడము, నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిత్యమే ప్రభా, నీతిమంతులకు, యథార్థవంతులకు, సత్యవంతులు, భక్తి జీవితము కలిగిన వారికి ఒక పరీక్షగా నా ప్రభా ఈ భూమి పైన అపవాది సమయము తీసుకుంటూ ఎంతో భయంకరముగా ప్రతినేకము చేస్తూ ఉండగా నా ప్రభా ఓర్చుకునుట, భరించుట, సహించుట, నిరీక్షణ కలిగి ఉండట ప్రభా, నమ్మకముగా నిలిచి ఉండట ప్రభా. ప్రతి వేగం అతి క్రీస్తులో వస్తున్న ప్రభా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను నా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఏ సమస్య, ఏ బాధ, ఇబ్బందులు చేత ఉన్నారో ప్రభా అట్టి వేగం నుండి స్వస్థత, విడుదల ప్రతిని క్రాసిమ్ని దయచింది నాయన. నీకు వందనాలు. వెస్టెల్ బికాబ్రి ఖాందల రవాసి గ్లోరాబాది కావరిమా రికోల రవాసి ఖాంది మైక్లవాసి కావరి బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ ఫ్లవరిమా వెన్ బి గోబ్రి కాస్మే తండ్రి మీ శక్తి చేత నింపండి, మీ అభిషేకము చేత నింపండి, మీ ఆత్మ వేగము చేత నింపండి. ప్రతి రిమోదిలి స్టెల్ కాస్మిని దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.